పేతురు, యోహాను, యాకోబు వీరి ముగ్గురినే యేసయ్య ఇన్నర్ సర్కిల్ అని పిలుస్తాం. యేసయ్య జీవితంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు వీరు మాత్రమే చూశారు. చనిపోయిన యాయిరు కుమార్తెను యేసయ్య లేపడం, ఆయన రూపాంతరం చెందడం, గెత్సెమనే తోటలో కొంతవరకు ఆయనతో పాటు కలిసి ఉండడం, ఇలాంటివి వీరు మాత్రమే చూశారు. ఎందుకు యేసయ్య వీరు ముగ్గురినే ప్రత్యేకపరిచాడు? ఆయన ఉద్దేశాలు, ఆలోచనలు మనకి నిజంగా తెలియవు, కానీ బైబిల్లో కనిపిస్తున్న కొన్ని ఆధారాలను బట్టి ఎందుకు యేసయ్య వీరి ముగ్గురిని ప్రత్యేకపరిచాడో కొంతవరకు మనం అంచనా వేయగలం. పేతురు ఆది సంఘానికి నాయకుడు కాబోతున్నాడు. యాకోబు ఆది సంఘానికి పెద్దగా ఉండబోతున్నాడు. అలాగే శిష్యులలో మొదటిగా హతసాక్షి కాబోతున్నాడు. యోహానికి యుగాంతం యొక్క విషయాలను బయలుపరచబోతున్నాడు. దేవుని రాజ్య స్థాపనలో వీరి ముగ్గురు ఇటువంటి ప్రత్యేక స్థానాలలో ఉండబోతున్నారు. కాబట్టి వీరి ముగ్గురిని యేసయ్య ఆయనను మరింత దగ్గరగా చూడటానికి, ఆయన మహిమను, శక్తిని వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఒక విషయాన్ని ధృవీకరించడానికి ఖచ్చితంగా 2 లేక 3 సాక్షులు ఉండాలి, లేకపోతే అది చెల్లదు. రానున్న రోజుల్లో వీరి ముగ్గురు యేసయ్య దేవుడు అనే సత్యాన్ని ప్రపంచానికి ధృవీకరించబోతున్నారు, సంఘాలను స్థాపించబోతున్నారు. కాబట్టి వారికి మరింత క్షుణ్ణంగా యేసయ్య ఎవరో, ఆయన మహిమేంటో తెలుసుకునే అవకాశం దేవుడిచ్చాడు. అందుకనే వారి ముగ్గురికి ఆయన రూపాంతరం చెందడం కళ్ళారా చూసే అవకాశం ఇచ్చాడు. అందుకనే పేతురు తన పత్రికలో రాస్తూ ఆయన మహత్యమును మేము చూచాము, ఆ పర్వతం మీద మేము ఉన్నాము అని అంటాడు. అలాగే యోహాను కూడా తన పత్రికలో కనులారా దేనిని మేము చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులతో దేనిని తాకి చూచామో అని యేసును గురించి సాక్ష్యం ఇస్తాడు. వారు ఇంత బలమైన సాక్ష్యాలు ఇవ్వడానికి కారణం దేవుడు వారికి అంత అవకాశాన్ని, ప్రత్యక్షతను ఇచ్చాడు. కాబట్టి వీరి ముగ్గురినే దేవుడు ప్రత్యేకపరచడానికి ఇవి కాకుండా బైబిల్లో చాలా ఆధారాలు మనకున్నాయి.